పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఇదివరకే కలిగి ఉన్నాం. ప్రియులారా, మనందరికీ, మనలో చాలామందికి ఈ సామెత తెలుసు. తోకను వేటాడుతున్న కుక్క. ప్రియులారా, తోకను వేటాడుతున్న కుక్కను మనలో అనేకులు చూచి ఉండొచ్చు. ఒకే సమయంలో అది హాస్యాస్పదంగా, వింతగా ఉంటుంది. ఇదివరకే నీ వద్ద ఉన్నదాన్ని ఎందుకు వేటాడటం? ప్రియులారా, కుక్క ఏమి ఆలోచిస్తుందో అధికారికంగా చెప్పలేం, కానీ ఆ తోక ఇదివరకే తనదని తోకను వేటాడుతున్న కుక్క మాత్రమే చూడలేకపోతుంది. ప్రియులారా, ఆశ్చర్యంగా క్రైస్తవులు అదే చేయడానికి ఇంచుమించు మొగ్గు చూపుతున్నారు. మనం సంతోషం, విశ్వాసము, స్వస్థత, జ్ఞానం, అన్ని రకాల అవసరాలు, ఆశీర్వాదాల కొరకు అడుగుతున్నాం. కానీ క్రీస్తునందు జీవానికి, భక్తికి చెందిన ప్రతిదాన్ని వాక్య ప్రకారం ఇదివరకే కలిగి ఉన్నాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం దేవుని నుండి అడిగి పొందుకునే నిరంతర ప్రక్రియ కాదు. అది ఇదివరకే క్రీస్తునందు మనకున్న వాటిని తెలుసుకుని సొంతం చేసుకోవడానికి మనలను రూపాంతరము చేసుకోవడమే. ప్రియులారా, మనం ఆయన యందు సంపూర్ణులమై ఉన్నాము. స్వస్థత అనేది ఎక్కడో బయట లేదు. దేవుని స్వస్థత శక్తి ఇదివరకే నీలో ఉంది. ఆయన పొందిన గాయాల చేత ఇదివరకే స్వస్థపడ్డావు గనుక నిన్ను స్వస్థపరచడానికి యేసు వచ్చి బలమైన చేతిని నీ మీద ఉంచనక్కర్లేదు. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఇట్టి సత్యాన్ని మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, నీవు మాత్రం దాన్ని నమ్మాలి, దాన్ని విశ్వాసంతో పలకాలి. నీ విశ్వాస ఒప్పుదల ప్రకారం ప్రవర్తించాలి. నీ శారీరక దేహంలో ప్రత్యక్షమవుతుంది అని ఆకాంక్షించాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, క్రీస్తునందు నిజముగా నీకు చెందిన వాటి గురించిన ప్రత్యక్షత నిమ్మని ఈరోజే ప్రభువుని అడుగుదాం. ఇదివరకే కలిగి ఉన్న దాన్ని పొందడానికి ప్రయత్నించుదాం. మాని నీ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి సిద్ధపడు. దేవుని దీవెన ఎల్లప్పుడూ నీకును నీ కుటుంబానికి తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి దేవా. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరు ఇవ్వండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన మరింత జ్ఞానమును బిడ్డలకు ఇవ్వండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి నాయన. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. ఈ సమయంలో అనుదినము కూడా
ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని, ఏదైనా దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.